शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ముఖ్యంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో మీర్ మహబూబ్ అలీ 6వ నిజాం మహారాజ్ది ఈరోజు స్మారక స్థూపం హాల్ కట్టుకోవడం చాలా సంతోషదాయకం. కౌన్సిల్లో దాదాపు అంటే చాలా 14 సంవత్సరాల నుంచి కూడా దీని గురించి పెట్టాలని మా రహీం గారు కానీ పెద్దలందరూ కూడా పెద్దలు ఇక్కడ ఉన్న హాదీభాయ్ కానీ మన పెద్దలు అన్న అందరూ కూడా చాలా మంది కూడా అంటే చరిత్ర మనకు మర్చిపోకుండా ఉండాలంటే మన రాజులు రాజ్యాలు పోయినా వాళ్ళ చరిత్ర గురించి ఎక్కడైనా ఉంటుంది. అలా చరిత్ర చెప్పాలంటే ఆ రాజు గురించి మాట్లాడుకునే విధంగా కూడా ఉండాలి. అలాంటి ఈరోజు మన మహబూబ్నగర్లో 6వ నిజాం మహారాజు సెక్యులర్ రాజు ఆయన అలాంటి రాజుది ఈరోజు స్థూపం కావాలని చెప్పి కౌన్సిల్లో మా సాదత్ గారు కానీ మా షబీర్ అహ్మద్ గారు అందరూ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ఎంఐఎం కౌన్సిలర్స్ అందరూ కూడా నిజంగా పట్టణంలో మన రాజుది 6వ రాజుది పెడితే బాగుంటుంది అని చెప్పి అంటే ఎంబడే ఎమ్మెల్యే గారిని అడిగితే దాని ముందు పెట్టాలి, చరిత్రను మనం ఎక్కడ కూడా ఇది చేయకూడదు పెట్టాలని చెప్పి వారి ఆదేశానుసారం ప్రకారం ఈరోజు మన మహబూబ్నగర్ పట్టణంలో హాల్ కట్టించి వారి స్మారక స్థూపం మంచి సెంటర్లో పెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఆరు నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ ఈరోజు 14 సంవత్సరాలతో దీంతో పోరాడుతున్నాం. దీంట్లో మన హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ పాల్గొన్నారు. కావున ఈ పని రెండు సార్లు దీనికి డిస్టర్బ్ అయింది. కానీ ఈరోజు నేను మా అన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ తోటి ఆయనకు నేను తల వచ్చి ఆయనతో నేను మనవి చేసేదంటే సార్ ముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఎవరికి కాంట్రవర్సీ లేదు, ఎవరికి ఈ చేయలేదు. అసొంటి మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ ఈ రోజు అసొంటే దాంట్లో ఆయన పాల్గొని ఈ చేస్తున్నాడు. నేను చాలా సంతోషంగా ఉన్నా. దీంట్లో నేను చాలా ఏదైనా ప్రాబ్లంలు అయితే మా ఎంపీ వెంకటేష్ అన్న కాకపోతుంటే ఉమేదుల్లా కొత్త సాబ్ కాకపోతుంటే ఎంపీ వెంకటేష్ సాబ్ నేను ఉన్నాను కదా భయ్, నేను గేర్ మనిషి, నేను ఏం చేస్తానని ఎప్పటికైనా సెక్యులర్ రాజుది చేద్దామని ఆయన ఈ చేసేది. మన ఉమేదుల్లా కొత్త సాబ్కి ఎప్పటికీ ఏ దానికైనా సహకరించిండు చేసిండు. దాంట్లో మన ఎంఐఎం ప్రెసిడెంట్ గారు మొహమ్మద్ అబ్దుల్ హాజీ సాబ్తో నాకు ఈ సొసైటీకి నడిపించడానికి నాకు చాలా అండగా ఉండి నడిపి తీసుకుపోయిండు స్థలాలు ఇచ్చి. దాంట్లో నా కమిటీ మెంబర్స్ అండ్ కమిటీ చాలామంది నాకు ఎప్పటికీ సహకరించిండ్రు. దాంట్లో మన విహెచ్పి లక్ష్మారెడ్డి గారు, ఎంబీసీ చర్చ్ వరప్రసాద్ గారు, మన మర్దన్ అలీ షా అబ్దుల్ రజాక్ గారు, మన సదర్ ఖాజీ సాబ్ అమీనుద్దీన్ సాబ్, ఇంకా మన యాదగిరెడ్డి సాబ్ విహెచ్పి సార్ వాళ్ళది అందరినీ నాది సహకరించిండ్రు. వాళ్ళది నేను ఎప్పటికీ నేను మర్చిపోను. జీవితంలో మహబూబ్నగర్ చరిత్రలో వాళ్ళ పేరు స్వర్ణ అక్షరాలతో ఉండిపోతుందని నేను మనం ఇచ్చేస్తున్నాను. ఇది కౌన్సిలింగ్లో వచ్చినప్పుడు సాదర్ సాబ్, రషీద్ సాబ్, ఇంకా మన కాంగ్రెస్ కౌన్సిలర్స్ ఇంకా చాలామంది పేర్లతో నేను ఇచ్చేయాలి. మన వాళ్ళు అందరూ సహకరించి ఒక పని చాలా 14 సంవత్సరాలు కానీ మా పని సార్కి చెప్పి చేసి. एक बात मैं बताना चाहता हूँ, बादशाह तो बहुत सारे आए चले गए, मगर हमारे महबूब अली साहब ऐसा बादशाह था, अगर सेक्युलर वर्ड का डिक्शनरी में अगर कोई मीनिंग होता तो वो हिसाब है. मैं दिल से ये बात बोल रहा हूँ. उसका क्यों ऐसा हुआ, उसका एजुकेशन भी जब वो 2 साल था उसका पिताजी मर गए. फिर एक रीजेंट के जहाँ इंग्लिश ब्रिटिश का जो गवर्नर जनरल था वो इसके लिए आदमी को मद्रास से हैदराबाद भेज के उसका तालीम जो है जबरदस्त तालीम दिया. इंग्लैंड से भी ट्यूटर्स को लाके पूरा दुनिया में क्या हो रहा है वो पूरा नॉलेज हमारे महबूब अली बादशाह को दिया, तो वो ग्लोबल सिटीजन बन गया. वो निजाम ऑफ हैदराबाद नहीं था, ही वॉज ए ग्लोबल सिटीजन. जैसे ही 18 साल हुआ वो तख्त में बैठा, तख्त के ऊपर बैठा. उसने ऐसा नेक काम किया, जब वो सिंहासन पे बैठा, तख्त पे बैठा, तो हमारे निजाम रियासत में हैदराबाद शहर में 41 स्कूल्स थे और पूरा
निज़ाम रियासत में 141 स्कूल्स थे। जब उसका देहांत हो गया 1000 इंस्टीट्यूशंस बना के वो इतना तालीम जो है उसको मिला, वो पूरा आम आदमी तक तालीम जाना बोल के, बेस्ट एजुकेशन मिलना बोल के 1000 स्कूल्स एस्टैब्लिश करके जो गरीब है उसको भी तालीम मिलना चाहिए बोल के एक नेक सोच से वो दूसरे भाषा से हटके अपना रियासत में माना जाता था, इसीलिए लोग प्यार करते थे। महबूब अली पाशा अपने घर का आदमी समझ के प्यार करते थे। और एक बढ़िया, आप सबको मालूम है 1908 में मूसी का बाढ़ आया था। जब मूसी का बाढ़ आया तो सारा शहर पानी में डूबा हुआ था। तो उसके दरबार में एक एस्ट्रोलॉजर था, वो उसको बताया ये हिंदू ट्रेडिशन में पानी मतलब माँ है, देवता है, उसको अपन पूजा करना बोल। तो एक सेकंड भी वो रुका नहीं, अपना जो ब्राह्मण जो करता है धोती पहन के अपना जनायु डाल के जंजम डाल के जाके वो नदी में మహబూబ్నగర్ పట్టణంలో ఏళ్ల తరబడి మహబూబ్ అలీ షా నిజాం గారి మెమోరియల్ ఒకటి కడదామంటే దానికి ఎన్నో అడ్డంకులు సృష్టించి గత ఉన్న ప్రభుత్వంలో నాయకత్వం వచ్చిన నాయకులు దాన్ని కట్టనియకపోయినారు. మహబూబ్ నగర్ పట్టణం అనేది మహబూబ్ పాషా పేరు మీద స్థాపించబడ్డ పట్టణం. ఈ స్థలం ఏది ఉందో R&B గెస్ట్ హౌస్ కానీ, కలెక్టరేట్ కానీ, ఈరోజు ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ రోజుల్లో ప్రభుత్వ అవసరాలకు వాడుకున్న స్థలం. ఆ స్థలం నిజంగానే సంతోషంగా ఉంది. ఈరోజు మహబూబ్నగర్ మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి ఆలోచన విధానాన్ని, రహీం గారి కష్టాన్ని గుర్తించి ఈరోజు ఇది తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్లో ఉన్న వాతావరణం ఏది ఉందో అది కేవలము మహబూబ్ బాషా గారి నేర్పించిన వాతావరణం ఉంది కాబట్టి ఆయన మెమోరీ కట్టాలని చెప్పి ఏదో నిర్ణయం తీసుకుందో నిజంగానే ఈ పట్టణ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా మున్సిపల్ కౌన్సిల్ని అలాగే ఎమ్మెల్యే గారిని కలుపుకుంటున్నాం. ఈరోజు ఈ ఫౌండేషన్ ఓ కమ్యూనిటీ హాల్కి వేసినాం, కానీ దాన్ని మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్తో పాటు ఆయన మెమోరీ కొరకు కావాల్సిన కార్యక్రమాలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్పి ఈరోజే ఎమ్మెల్యే గారు ఇంతకుముందే మాట్లాడినారు. మేమందరం కూడా రహీం గారు ఏ ఉద్దేశంతో, ఏ ఆశయంతో ఈ మెమోరీ కట్టాలనుకున్నారో దాన్ని పూర్తి స్థాయిలో ఆచరణలు పెట్టి ఈరోజు ఎమ్మెల్యే ఇంతకుముందు మాట్లాడుతూ దాన్ని మంచి ఎస్టిమేట్ వేయండి, ఆ మెమోరియల్ ఒక మోడల్ కావాలి మొత్తం రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణం మహబూబ్నగర్ నుంచే స్టార్ట్ కావాలి, ఇంకా గట్టిగా కావాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలని చెప్పి ఆలోచించారు. నిజంగానే హర్షదాయకులు. తప్పక ఆ దిశలో మనం పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ప్రధానంగా రహీం గారి కష్టము, రహీం గారి తిరిగి ప్లేస్ను అలాట్ చేసుకోవడము, దాని తర్వాత పెద్ద మనసుతో మున్సిపల్ కౌన్సిల్ జనరల్ ఫండ్కి వెళ్ళి అలాట్ చేయడము, దాన్ని ఇంకా ఎక్కువైతే గవర్నమెంట్కి వెళ్ళి ఎమ్మెల్యే గారు తీసుకురావడం అని చెప్పి మాట్లాడడము సంతోషం ఉంది. కాబట్టి అందరి తరఫున ప్రజల తరఫున, ప్రధానంగా మహబూబ్నగర్ పట్టణ ప్రజల తరఫున, ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఏదైతే ఆలోచనలో ఉన్నారో మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం మైనార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈరోజు మైనార్టీస్లో ఉన్న దారిద్ర్యాన్ని పూర్తిగా పారదోసి ఈరోజు పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టి అన్ని కార్యక్రమాలు అని చెప్పి ప్రజలకు ఆదేశించారు. ఆ దిశలో పనిచేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మైనార్టీల మానవభావాలను గౌరవించే కార్యక్రమాన్ని ఈరోజు ఈ బిల్డింగ్ అని చెప్పక తప్పదని తెలుసుకుంటాం.